అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు బాగా కామన్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. చాలామంది మగవాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి వాళ్ళకి ఉన్న నరాలకి అంటే నర్వ్ సిస్టమ్కి అంటే అంగానికి సంబంధించిన నరాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండటం వల్ల ఈ అంగస్తంభన లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముఖ్యంగా ఎవరిలో అయినా సరే పెన్నిస్కి అంటే అంగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు రక్తనాళాలతో పాటు నరాల్లో ఇబ్బంది ఉండటం కూడా ఒక మెయిన్ రీజన్. జనరల్గా ఈ అంగస్తంభన సమస్యకు కానీ లేదా శీఘ్రస్ఖలనానికి కానీ మెయిన్గా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లోలో ఏదైనా ప్రాబ్లం ఉండటము, లేదంటే పెన్నిస్కి బ్లడ్ నార్మల్గానే వస్తున్నా దానికి సంబంధించిన రక్తనాళాలు నార్మల్గానే ఉన్న నరాలు అంటే నర్వ్స్లో ఏదైనా ఇబ్బంది ఉండటము. ఈ 2 కారణాలే మెయిన్గా ఉంటాయి. ఈ వీడియోలో నేను ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అంగానికి సంబంధించిన అంటే పెన్నిస్కి సంబంధించిన నర్వస్ సిస్టంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా ఎవరిలో అయినా సరే సెక్షువల్గా కోరికలు వచ్చినప్పుడు బ్రెయిన్లో సెక్స్కి సంబంధించిన డిజైరు సెన్సేషన్ సెక్స్ కోరికలు వచ్చినప్పుడు బ్రెయిన్లో ఆ సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు ఎరెక్షన్స్ వస్తాయి. ఆ బ్రెయిన్లో ఈ సెక్స్ డిజైర్ వచ్చినప్పుడు మెయిన్గా పెన్నిస్కి సంబంధించిన పారాసింపాథటిక్ నర్వ్స్ అంటారు. దీన్నే ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ అనేది జనరల్గా ఈ స్పైనల్ కార్డ్లో S2 నుంచి S4 సెగ్మెంట్ దాకా ఉండే పారాసింపాథటిక్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సో ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ అనేది పెన్నిస్లో ఉన్న ఈ మజిల్ని ఈ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ని ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ రిలాక్స్ చేస్తాయి అన్నమాట. సో ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ పెన్నిస్లో ఉన్న మజిల్ని నైట్రిక్ ఆక్సైడ్ అనే ఈ నర్వ్ ఎండింగ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయింది. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది వాసో డైలేటర్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఈ నర్వ్ ఎండింగ్స్ నుంచి రిలీజ్ అయినప్పుడు ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అయింది. నార్మల్గా నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వకముందు ఇట్లా టైట్గా ఉన్న మజిల్ వన్స్ ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయిన తర్వాత ఈ మజిల్ అనేది రిలాక్స్ అయింది అనమాట. ఎప్పుడైతే ఈ మజిల్ రిలాక్స్ అయిందో ఈ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ రిలాక్స్ అయిందో దీంట్లోకి బ్లడ్ ఫ్లో ఎక్కువ వచ్చి ఎరెక్షన్ అనేది వస్తుంది. సో ఎరెక్షన్ రావడానికి మెయిన్గా కావాల్సింది ఏంటి అని అంటే బ్రెయిన్లో సెక్షువల్ కోరిక అనేది బ్రెయిన్లో పుడితే ఆ బ్రెయిన్లో వచ్చిన సెక్షువల్ స్టిమ్యులస్ అనేది ఈ స్పైనల్ కార్డ్లో S2, S3 సెగ్మెంట్లో ఉన్న పారాసింపాథటిక్ నర్వ్స్ని స్టిమ్యులేట్ చేసి ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ వల్ల నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల ఈ మజిల్ అనేది కార్పోరా క్యావర్నోసాలో ఉన్న ఈ స్మూత్ మజిల్ అనేది రిలాక్స్ అవటం వల్ల పెన్నిస్కి బ్లడ్ ఫ్లో వచ్చి ఎరెక్షన్ వస్తుంది. ఇది నార్మల్ ఎరెక్షన్ రావడానికి నార్మల్గా ఉన్న మెకానిజం. సో వన్స్ ఎరెక్షన్ వచ్చి పెన్నిస్ కంప్లీట్గా స్టిఫ్ అయ్యి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు కొంతసేపు సెక్స్ చేసిన తర్వాత స్లోగా మళ్ళీ ఈ బ్రెయిన్లో ఉన్న స్టిమ్యులేషన్ ద్వారా నెక్స్ట్ ఈ సింపాథటిక్ నర్వ్స్ అనేది స్టిమ్యులేట్ అవుతాయి. ఎరెక్షన్ రావాలంటేనేమో ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ స్టేజ్లో కంటిన్యూస్గా సెక్స్ చేస్తున్నప్పుడు ఈ సింపాథటిక్ నర్వ్స్ అనేది స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. సో ఈ సింపాథటిక్ నర్వ్స్ ఏం చేస్తాయి అని అంటే దీని నుంచి వచ్చే నార్ ఎపినెఫ్రిన్ లేదా నార్ ఎడ్రిలిన్ అనే ఒక కెమికల్స్ రిలీజ్ అవటం వల్ల స్లోగా మళ్ళీ ఈ మజిల్ని కంప్రెస్ చేస్తాయి. ఈ సింపాథటిక్ నర్వ్స్ ఉండే ఒక మెయిన్ సిస్టమ్ ఏంటి అని అంటే అది మజిల్ కంప్రెషన్ మజిల్ కాంట్రాక్షన్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది ఈ సింపాథటిక్ నర్వ్స్. ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్ట్ అవుతుందో ఆ మజిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇమీడియట్గా ఎజాకులేషన్ అంటే సెమెన్ అవుట్ అయింది అనమాట. సో ఎరెక్షన్ రావాలి అని అంటేనేమో పారాసింపాథటిక్ నర్వ్స్ యాక్టివ్గా ఉండాలి. ఎజాకులేషన్ అవ్వాలంటేనేమో సింపాథటిక్ నర్వ్స్ అంటే పెన్నిస్ గట్టిపడాలి అని అంటేనేమో ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ యాక్టివ్గా ఉండాలి. సెమెన్ ఎజాకులేట్ అవ్వాలి. సెమెన్ అవుట్ అయినప్పుడు ఏమో ఈ సింపాథటిక్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సో ఫస్ట్ ఎరెక్షన్ వచ్చినప్పుడు పారాసింపాథటిక్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సెక్స్ చేసిన తర్వాత సెమెన్ అవుట్ అయ్యేటప్పుడు సింపాథటిక్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లం ఎవరిలో వచ్చింది అని అంటే ఈ సింపాథటిక్ నర్వ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే ఎరెక్షన్ వచ్చిన విత్ ఇన్ సెకండ్స్లోనే అంటే ఫస్ట్ ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ సింపాథటిక్ నర్వ్స్ స్టిమ్యులేట్ అవ్వాలి. కానీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమైందంటే ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ స్టిమ్యులేట్ అయిన విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ సింపాథటిక్ నర్వ్స్ కూడా స్టిమ్యులేట్ అయిపోయి జస్ట్ ఒక 2-3 స్ట్రోక్స్లోనే సెమెన్ ఎజాకులేట్ అయిపోయింది. సో ఈ సింపాథటిక్ నర్వ్స్ ఓవర్ యాక్టివిటీ వల్ల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
అట్లానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య రావడానికి రీజన్ నర్వ్స్‌కి సంబంధించింది ఏం చేయాలంటే, ఈ పారాసింపాథటిక్ నర్వ్స్‌లో ప్రాబ్లమ్ ఉండటము. ఎవరిలో అయితే పారాసింపాథటిక్ నర్వ్స్‌లో ప్రాబ్లమ్ ఉంటదో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ వస్తది. సింపాథటిక్ నర్వ్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ వస్తది. సో, ఈ పారాసింపాథటిక్ నర్వ్స్ నుంచి వచ్చే స్టిమ్యులేషన్ గనక సరిగ్గా లేకపోతే ఈ పెన్నిస్‌లో నైట్రిక్ ఆక్సైడ్ సరిగ్గా రిలీజ్ అవ్వక దానివల్ల ఈ మజిల్ రిలాక్స్ అవ్వదు. దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ వస్తది. అట్లా గాకుండా ఈ ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గానే మళ్ళీ ఈ సింపాథటిక్ నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అయింది అనుకోండి. ఇమ్మీడియేట్‌గా మజిల్‌ని మళ్ళీ కాంట్రాక్ట్ చేసేసి మజిల్ మళ్ళీ కంప్రెస్ అయిపోయిద్ది. కాంట్రాక్ట్ అయిపోయిద్ది. ఇమ్మీడియేట్‌గా సెమెన్ అవుట్ అయిపోయిద్ది. సో, దానివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ వస్తది. సో, పెనిస్‌కి సంబంధించిన నర్వ్ సిస్టమ్‌లో మెయిన్‌గా ఈ సింపాథటిక్ అండ్ పారాసింపాథటిక్ నర్వ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపాథ్ పారాసింపాథటిక్ నర్వ్ సిస్టమ్‌లో గనక ప్రాబ్లమ్ ఉంటే వచ్చే ప్రాబ్లమ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సింపాథటిక్ నర్వ్ సిస్టమ్‌లో గనక ప్రాబ్లమ్ ఉంటే వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ రెండిటితో పాటు నెక్స్ట్ ఇంకొక సెన్సరీ నర్వ్ సిస్టమ్ అంటారు. ఈ సెన్సరీ నర్వ్ సిస్టమ్ అంటే పెన్నిస్ దగ్గర ఉండే నర్వ్స్ ఆ సెన్సేషన్‌ని బ్రెయిన్‌కి సిగ్నల్‌గా పంపిస్తాయి. ఆ సెన్సరీ నర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పెన్నిస్‌లో ఉన్న సెన్సేషన్‌ని మళ్ళీ బ్రెయిన్‌కి తీసుకెళ్లేది సెన్సరీ నర్వ్ సిస్టమ్. అట్లానే బ్రెయిన్‌లో ఉన్న ఈ ఆడిటరీ సెన్సేషన్, విజువల్ సెన్సేషన్ అంటే సెక్స్ వీడియోలు చూసినప్పుడు వచ్చే సెన్సేషన్ కూడా బ్రెయిన్‌ని స్టిమ్యులేట్ చేస్తది. అండ్ ఆడిటరీ సెన్సేషన్ సెక్సువల్ సౌండ్స్ ఏదన్నా ఉన్నప్పుడు వచ్చే సెన్సేషన్ కూడా బ్రెయిన్‌ని సెక్సువల్‌గా స్టిమ్యులేట్ చేస్తది. సో, సెన్సరీ సిస్టమ్‌లో మెయిన్‌గా కావాల్సింది ఏంటి అంటే విజువల్ సెన్సేషన్, ఆడిటరీ సెన్సేషన్, టాక్టైల్ సెన్సేషన్. విజువల్ సెన్సేషన్ అంటే సెక్స్ వీడియోలు చూసినప్పుడు లేకపోతే సెక్స్ ఫోటోలు చూసినప్పుడు వచ్చే స్టిమ్యులేషన్ విజువల్ సెన్సేషన్ అంటారు. ఆడిటరీ సెన్సేషన్ అంటే సెక్షువల్‌గా ఏదైనా సౌండ్స్ విన్నప్పుడు లేదా సెక్షువల్‌గా మాటలు విన్నప్పుడు వచ్చే సెన్సేషన్ ఆడిటరీ సెన్సేషన్. టాక్టైల్ సెన్సేషన్ అంటే సెక్షువల్‌గా టచ్ ఫీలింగ్‌తో వచ్చే సెన్సేషన్ టాక్టైల్ సెన్సేషన్. ఈ 3 సెన్సేషన్స్ విజువల్ సెన్సేషన్, ఆడిటరీ సెన్సేషన్, టాక్టైల్ సెన్సేషన్ అనేది బ్రెయిన్‌ని సెక్షువల్‌గా స్టిమ్యులేట్ చేస్తాయి. సో, సెన్సరీ స్టిమ్యులేషన్స్ ఏమో ఈ మూడిటి ద్వారా వస్తాయి. విజువల్ సెన్సేషన్, ఆడిటరీ సెన్సేషన్, టాక్టైల్ సెన్సేషన్. ఈ 3 సెన్సేషన్స్ ద్వారా వచ్చిన సెక్షువల్ స్టిమ్యులేషన్‌ను ఈ పారాసింపాథటిక్ నర్వ్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేస్తే దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తది. అండ్ సెక్స్ చేసిన తర్వాత ఒక 4, 5 మినిట్స్ సెక్స్ చేసిన తర్వాత ఈ సింపాథటిక్ నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దానివల్ల ఎజాక్యులేషన్ వస్తది. సో, ఇది నార్మల్‌గా పెన్నిస్‌కి ఉండే ఒక నర్వ్ సిస్టమ్ అనమాట. ఎవరిలో అయితే ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉండటానికి నర్వ్ సిస్టమ్‌లో ఉన్న రీజన్ ఏంటి అనంటే ఒకటి సెన్సేషన్ సరిగ్గా లేకపోవటము, లేదనంటే ఈ పారాసింపాథటిక్ నర్వ్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉండటము. అట్లా గాకుండా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉండటానికి రీజన్ ఏంటి అనంటే ఈ సింపాథటిక్ ఓవర్ యాక్టివిటీ వల్ల శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉండటము. సో, ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉండి సెక్షువల్‌గా ఇబ్బంది పడతా, మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లమ్‌కి అంగానికి సంబంధించిన నరాలలో ఇబ్బంది ఏదైనా ఉంది అంటే పెనిస్‌కి సంబంధించిన నర్వ్ సిస్టమ్‌లో గనుక ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, ఈ ఇబ్బందులు ఎదుర్కొంటా కరెక్ట్‌గా మీ ప్రాబ్లమ్‌కి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని, మీకు సెక్షువల్‌గా మీ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయి, మీ సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్ ఉన్నా 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.